నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. మీ దుంపలు తెగ నన్ను తగులుకున్నారేంట్రా నాయన, క్రెడిట్ చోరీ జగన్ కదా అని చెప్పి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అంటే ఈ మాట అంటోంది నేను కాదు, అంబటి రాంబాబే అంటున్నట్టుగా నేను తమ్నైల్లో పెట్టాను. అంబటి రాంబాబు అంటే మీ అందరికీ తెలుసు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, సీనియర్ పొలిటీషియన్, మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే కూడా. అయితే అంబటి రాంబాబు ఆ మాట అంటున్నట్టుగా ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతా మరో క్రెడిట్ చోరీ గురించి తెరలేపారు. గతంలో వైసీపీ వాళ్ళంతా కూడా ఇదిగోండి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గురించి క్రెడిట్ చోరీ కోసం తపన పడ్డారు, తాపత్రయపడ్డారు. జగన్మోహన్ రెడ్డి వల్లే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చిందని చెప్పి డప్పాలు కొట్టారు. అయితే తీరా చూస్తే ఏమైంది, తెలుగుదేశం పార్టీ వాళ్ళు, జనసేన పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ప్రమేయం ఏం లేదు, అసలు ఆయన పూర్తిగా వ్యతిరేకించారు భోగాపురం ఎయిర్పోర్ట్ని, ఎర్ర బస్సే రాని ఊరికి ఎయిర్ బస్సు ఎందుకని ఎగతాళి చేశారు. అలాగే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వ్యతిరేకంగా కేసులు వేయించారు. దానితో పాటుగా ఆయన ముఖ్యమంత్రి 2019లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకుంటే 2023 వరకు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణం జరగకుండా ఎందుకు తొక్కిపెట్టారు, 2023లోనే జగన్మోహన్ రెడ్డికి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మించాలని ఎందుకు జ్ఞాపకం వచ్చింది అని చెప్పి ఆధారాలతో సహా జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకమంతా కూడా బయటపెట్టారు. అయితే ఇప్పుడు తాజాగా పోలవరం విషయంలో కూడా వైసీపీ క్రెడిట్ కొట్టేయాలని చూస్తోంది. జగన్మోహన్ రెడ్డికే ఈ క్రెడిట్ అంతా దక్కాలి. అంటే ఇప్పుడు ఈ స్పిల్వే నుంచి నీళ్లు కిందకి దిగువకు విడుదలవుతున్నాయి. గోదావరికి విపరీతమైన వరద వస్తుంది, ఈ స్పిల్వే నుంచి నీళ్లు దిగువకు వెళుతున్నాయి. అంటే పోలవరం ప్రాజెక్టు ఇక అందుబాటులోకి రావడానికి ఎంతో కాలం లేదు అన్న విషయం మనందరికీ అర్థమవుతుంది. అంటే ఇక్కడ ఈ క్రెడిట్ అంతా కూడా ఇప్పుడు ఈ స్థితిలో పోలవరం ఉంది అని అంటే ఈ క్రెడిట్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డిదే అని చెప్పేసి వైసీపీ వాళ్ళు ఇంకొక క్రెడిట్ చోరీకి తెరలేపారు. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని కదా ట్రోల్ చేయాలి, ఎందుకంటే ఈ క్రెడిట్ చోరీకి పాల్పడుతుంది వైసీపీ వాళ్ళు, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు, జనసేన పార్టీ వాళ్ళు ఎవరిని ట్రోల్ చేస్తున్నారో తెలుసా? అంబటి రాంబాబుని. అందుకే అంబటి రాంబాబు మీ దుంపల దగ్గర నన్ను తగులుకున్నారేంట్రా అని అంటున్నట్టుగా నేను తమ్నైల్లో పెట్టాను. అసలు ఎలా ట్రోల్ చేస్తున్నారు ఏంటి అనేది చూపించబోయే ముందు మనం ఒక్కసారి అంబటి గురించి టచ్ చేసే ప్రయత్నం కూడా చేయాలి. ఎందుకంటే సీనియర్ పొలిటీషియన్ కదా, మరి నా గురించి 4 మంచి మాటలన్నా చెప్పలేదేంటవయ్యా, నా గురించి చెప్పాలి కదా అని చెప్పి ఆయన బాధపడతారేమో, అందుకని ఒకసారి టచ్ చేద్దాం. అంబటి రాంబాబు 1989లో మొట్టమొదటిసారిగా రేపల నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి. వైఎస్ఆర్ అంటే ఆయనకి చాలా అభిమానం అని చెప్పి ఆయన చెప్పుకుంటూ ఉంటారు, నాకైతే తెలియదు. అయితే ఇక్కడ 2014లో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ టికెట్ ఇస్తే, అంటే కాంగ్రెస్ పార్టీ మధ్యలో కొన్నిసార్లు టికెట్ ఇచ్చింది, 89 నుంచి 2014 మధ్య వరకు కూడా కొన్నిసార్లు టికెట్ ఇచ్చింది, ఆయన ఓడిపోయాడు. కొన్నిసార్లు నువ్వు ఓడిపోతావు అనుకుందో ఏమో టికెట్ కూడా ఇవ్వలేదు, ఉత్త చేయి చూపించింది కాంగ్రెస్ పార్టీ అంబటి రాంబాబుకి. మొత్తం మీద 2014లో జగన్మోహన్ రెడ్డి మరోసారి టికెట్ ఇచ్చారు సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి. కోడెల శివప్రసాద్ చేతిలో ఆయన చిత్తుగా ఓడిపోయారు. కానీ తర్వాత వైసీపీ గాలి హవాలో, అంటే ఫ్యాను గాలి హవాలో, జగన్మోహన్ రెడ్డి హవాలో 2019లో పోటీ చేసి గెలుపొందారు. గెలుపొందినప్పుడు సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి గెలుపొందారు. గెలుపొందిన తర్వాత అంబటి రాంబాబుని 2022 ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి తన క్యాబినెట్లోకి కూడా తీసుకున్నాడు. క్యాబినెట్లోకి తీసుకుని దేంట్లోకి ఏ పదవి ఇచ్చారు? మంత్రి పదవి, భారీ నీటిపారుదల శాఖ మంత్రి పదవి ఇచ్చారు. అయితే అంబటి రాంబాబు ఆ టైంలో, అంటే పోలవరం గురించి అసలు మేము నిర్మించేస్తామన్నట్టుగా మొదట్లో మాట్లాడారు, కానీ చివరిలో రియలైజ్ అయ్యారు. ఏమి రియలైజ్ అయ్యారు, ఎలా రియలైజ్ అయ్యారు అనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు అదే ట్రోలింగ్కి కారణమవుతుంది. వెరీ వెరీ కాంప్లికేటెడ్ ఇది ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేది వెరీ వెరీ కాంప్లికేటెడ్. అందుకని అర్థం కాదు ఏంటి అంత అర్థం కాలేదు గట్టిగా నాకు అర్థం కాలేదు కాదు. కానీ ఈయన చూడండి ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడతాడు. మరొకసారి చూద్దాం. వెరీ వెరీ కాంప్లికేటెడ్ అంటాడు. ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేది వెరీ వెరీ కాంప్లికేటెడ్. అందుకని అర్థం కాదు ఏంటి అంత అర్థం కాలేదు గట్టిగా నాకు అర్థం కాలేదు కాదు. ఇదే ఇప్పుడు ట్రోలింగ్ మెటీరియల్. విజిట్ చేసి స్టడీ చేసి అనేక మంది అడ్వైజర్తో మాట్లాడిన తర్వాత నేను నిర్ణయం తీసుకున్నా, ఇది ఇప్పుడు పూర్తయ్యేది కాదు అని చెప్పిన మొదటి వ్యక్తిని నేను. ఇంకొకసారి ఇక్కడ వినండి. ఇది నేను నిర్ణయం తీసుకున్నా, ఇది ఇప్పుడు పూర్తయ్యేది కాదు అని చెప్పిన మొదటి వ్యక్తిని నేను.
ఇప్పుడు పూర్తయ్యేది కాదు అని చెప్పిన మొదటి వ్యక్తి తానే అని చెప్పేసి గట్టిగా చెప్పాడు కదా, ఆ విషయాన్ని ఇప్పుడు అండర్లైన్ చేసి మరీ వినిపిస్తున్నారు. పోలవరం అనేది వైసీపీకి అర్థం కాలేదు, జగన్మోహన్ రెడ్డికి అర్థం కాలేదు, అలాగే అంబటి రాంబాబుకి అర్థం కాలేదు, ఇదిగోండి అనిల్ కుమార్ గారికి అయితే అసలు అర్థం కాలేదు. అందుకే ఆయన విర్రవీగి మరీ మాట్లాడారు, వినండి. మేము ఆ రోజే చెప్పాం, we will complete this project by 2021 December. 2021 డిసెంబర్ అయిపోయింది, 2026 కూడా వచ్చింది. ఇప్పుడు పోలవరం పరుగులు పెడుతుంటే, ఇప్పుడు పోలవరం ఒక స్థితికి వచ్చి కళ్ళకి కనిపిస్తుంటే, చక్కగా కనిపిస్తుంటే, రాబోయే రోజులు ఇది అందుబాటులోకి వస్తుంది అని ప్రజలు భావిస్తుంటే, ఇప్పుడు క్రెడిట్ చోరీ చేయడానికి వైసీపీ సిద్ధమైపోయింది. ఇదంతా క్రెడిట్ అంతా మాదే అని చెప్పుకునే ప్రయత్నంలో ఉంది. అందుకే గతంలోని ఈ వీడియోలన్నీ కూడా ఆణిముత్యాలని ఏరి ఇంటర్నెట్లో పెట్టినట్టుగా పెడుతున్నారు, సోషల్ మీడియాలో పెడుతున్నారు జనసేన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. వినండి ఇంకా. భారతదేశం మొత్తం ఎత్తుకో, ఎత్తుకో, ఇట్లాంటి గుండె భారతదేశం మొత్తం జల్లెడ బట్టి వెతికితేనే ఇలాంటి వీడియోలు బయటకు వచ్చినాయి అని చెప్పి అందరూ అనుకుంటున్నారు. సో అయితే పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ అవ్వటం అనేది జగన్మోహన్ రెడ్డి చేతిలో ఉంది అప్పటికి కూడా. కానీ ఆయన పదే పదే ఢిల్లీ వెళ్ళి పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడాల్సింది ఆయన పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడలేదు. కేవలం బాబాయ్ కేసుల గురించి మాట్లాడారు, తన మీద ఉండే కేసుల గురించి, సిబిఐ కేసులు, ఈడీ కేసుల గురించి మాట్లాడారు అని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంటూ ఉంటారు. అయితే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి తన సొంత కేసుల గురించి కాకుండా రాష్ట్ర అభివృద్ధి గురించి, రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడి ఉంటే పోలవరం ప్రాజెక్టు నిజంగానే అప్పట్లోనే కంప్లీట్ అయ్యేది. ఇదిగో ఇలా క్రెడిట్ చోరీ గురించి తాపత్రయపడాల్సిన అవసరం ఉండేది కాదు అని చెప్పి ఎద్దేవా చేస్తున్నారు. వైఎస్ జగన్ గారి కృషితో తిరుగులేని స్థితికి చేరుకున్న పోలవరం ప్రాజెక్టులోని 48 రేడియల్ స్పిల్వే గేట్ల ద్వారా దాదాపు 12 లక్షల క్యూసెక్కులు వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అయితే ఇలా జగన్మోహన్ రెడ్డి గారి చొరవతోనే, లేకపోతే ఆయన చలవతోనే ఈ స్థితికి వచ్చింది పోలవరం అని అంటే, జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎంత మేర పనులు జరిగాయి అనే విషయాన్ని కాస్త డీటెయిల్డ్గా కొన్ని పత్రాలతోటి అటాచ్ చేసి ఉంటే బాగుండేది. జస్ట్ ఎడిటింగ్లో జగన్మోహన్ రెడ్డి ఫోటో అలా పెట్టి పోలవరం ప్రాజెక్టులోంచి నీళ్లు దిగువకు వెళుతున్న ఫోటోని పెడితే సరిపోదు కదా. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయే నాటికి ఎంత పర్సంటేజ్ పనులు అయ్యాయి, జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎంత పర్సంటేజ్ పనులు పూర్తయ్యాయి, ఇప్పుడు మళ్ళీ కూటమి అధికారంలోకి వచ్చాక పోలవరంలో ఏ పనులు పూర్తి చేసింది, ఎంత పనులు పూర్తి చేసింది అనేది పెట్టుంటే కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిబద్ధత ప్రజలకు అర్థమయ్యేది. ఇలా ఒక ఫోటో పెట్టేసి జగన్మోహన్ రెడ్డిది బ్యాక్గ్రౌండ్లో పోలవరం ప్రాజెక్టు పరుగులు పెడుతున్నది పెడితే ఏమర్థమవుతుంది, జనాలకి ఏం తెలుస్తుంది? మళ్ళీ పైగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా జగన్మోహన్ రెడ్డిని పొగుడుతూ, అంటే కాపీరైట్స్ పడతాయని చెప్పేసి యూట్యూబ్ గైడ్లైన్స్ని ఫాలో అవుతూ నేను మ్యూజిక్ కట్ చేశాను కానీ, సౌండ్ లేకుండా పెట్టాను కానీ, వాళ్ళైతే ఒక పెద్ద పాటే పెట్టుకున్నారు. అపర భగీరథుడు జగన్మోహన్ రెడ్డి అన్నట్టుగా ఎలివేషన్ ఇస్తూ ఒక పాట కూడా పెట్టుకున్నారు. అవన్నీ నేను వినిపించకూడదు కాబట్టి వినిపించలా. అయితే వీళ్ళు ఇలా క్రెడిట్ చోరీకి ట్రై చేయటం వల్ల అంబటి రాంబాబు అలాగే అనిల్ కుమార్ యాదవ్ వైసీపీ హయాంలో నీటిపారుదల శాఖ మంత్రులుగా పనిచేసిన ఈ ఇద్దరు కూడా ఇప్పుడు ట్రోల్ అవుతున్నారు, అబాసు పాలవుతున్నారు. అందుకే మిదుంపల్ దగ్గర నన్ను తగులుకున్నారేంట్రా మీరంతా, క్రెడిట్ చోరీ జగన్ కదా అని చెప్పేసి అంబటి రాంబాబే అంటున్నట్టుగా నేను తమ్నైల్లో పెట్టాను. మరి నేను పెట్టిన తమ్నైల్ సమంజసంగా ఉందా లేదా? అలాగే పోలవరం ప్రాజెక్టు ఎవరి హయాంలో అడుగులు ముందుకి వడివడిగా పడ్డాయి? జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎక్కువ పర్సంటేజ్ పనులు పూర్తయ్యాయని మీరు అనుకుంటున్నారా? లేదు, ఇప్పుడు కూటమి సర్కారు హయాంలో, గతంలో ఎన్డీఏ హయాంలో పనులు పూర్తయ్యాయి, వేగంగా పోలవరం ప్రాజెక్టు ముందుకు కదిలింది అని చెప్పి మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాల్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.